నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఇవాల్టి మన విజిల్ అతిథి ఉండి శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు. గత కొన్ని రోజులుగా దళితులు మతం మారితే ఎస్సీ హోదా కోల్పోతారు అనే అంశం మీద ఏదైతే కొన్ని చర్చలు జరుగుతున్నాయో దాని మీద సుదీర్ఘంగా మాట్లాడడానికి మనం ఇప్పుడు రఘురామకృష్ణంరాజు గారితో మాట్లాడబోతున్నాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఏదైతే దళిత క్రైస్తవులు మతం మారితే వాళ్ళు రిజర్వేషన్ కోల్పోతారు అని మీరు అంటున్నారు. అంటే దళిత క్రైస్తవులు అంటేనే మతం మారినవారు. దళితులు అంటే హిందువులే. క్రైస్తవం తీసుకున్న దళితుల్ని క్రైస్తవులనే అంటారు. కానీ ఇప్పుడు కొత్తగా దళిత క్రైస్తవులు అని ఈ మధ్యన ఆ పదాన్ని ఎక్కువగా వాడుతున్నారు. దళిత క్రైస్తవులు అనే పదం లేదు. దళితులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవుల్లోకి మారితే క్రైస్తవులే. కానీ స్పెసిఫిక్గా దళితులు మారినప్పుడు దళిత క్రైస్తవులు అని ఒక పదం వాడుతున్నారు. కమ్మ క్రైస్తవులు, రెడ్డి క్రైస్తవులు, కాపు క్రైస్తవులు అని ఉండరు. మత మారిన వాళ్ళు క్రైస్తవులు అంటారు. సార్, ఇది ఒక సామాజిక ప్రమాణమా లేక ఒక మతంగానే మనం చూడొచ్చు అంటారా? అంటే బేసిక్గా రాజ్యాంగంలో చాలా స్పష్టంగా రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఎస్సీల వరకు చాలా స్పష్టంగా రాజ్యాంగంలోనే ఆర్టికల్ 341లో స్పష్టంగా ఏం చెప్పారంటే, హిందూ మతంలో ఈ కుల వ్యవస్థ ఉంది. ఈ కుల వ్యవస్థ వలన కొన్ని కులాల వారు అణిచివేయబడ్డారు. వారికి సామాజికంగా చిన్నచూపు చూసి అణిచివేయబడ్డారు. వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం కోసం వారికి రిజర్వేషన్లు ఇవ్వటం భావ్యం అని చెప్పి వారికి రిజర్వేషన్లు కల్పించారు. కల్పించినప్పుడు ఏమన్నారంటే, అప్పట్లో ఇది బ్రిటిష్ టైంలోనే జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ముందుగా 1936లో ఈ రిజర్వేషన్స్ వచ్చినప్పుడే ఎవరైనా క్రైస్తవం తీసుకుంటే ఈ లిస్టులో ఉన్న కులాల వారు, అంటే ఆ షెడ్యూల్లో ఉన్న కులాల వారు క్రైస్తవం తీసుకుంటే క్రైస్తవం అనే మతంలో కుల వ్యవస్థ లేనే లేదు. కులాలు లేవు ఆ మతంలో. సో కులం లేని వ్యవస్థలోకి వీరు వెళ్ళిపోయినప్పుడు ఇంకా కులాలకు సంబంధించిన వివక్ష అనేది ఉండదు. కాబట్టి ఆ రిజర్వేషన్స్ వీరికి వర్తించవు అని చెప్పి అప్పుడు ఆ రాజ్యాంగంలో పేర్కొన్నారు స్పష్టంగా. సో రాజ్యాంగమే తప్పు, అలా చేయటం తప్పు అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఒకటి ఏమిటి, ప్రతి వాళ్ళు టీవీలో మాట్లాడేది, ఆర్టికల్ 25 ప్రకారం మతం మారే స్వేచ్ఛ రాజ్యాంగం నాకు ఇచ్చింది. సో మతం మారే స్వేచ్ఛ నాకు ఇచ్చింది కాబట్టి దాని ప్రకారం రాజ్యాంగంలో ఉన్న 25 ప్రకారం నేను మతం మారిపోతున్నాను. సో మతం మారితే కులం ఎందుకు మారుతుంది, మతానికి కులానికి సంబంధం ఏమిటి అని మాట్లాడుతున్నారు. కానీ ఆ క్రైస్తవంలో కులం అన్నదే లేదు. నువ్వు మతం క్రైస్తవుడిగా మారినప్పుడు నీకు కులం అనేది ఉండదు. అంటే అదే రాజ్యాంగంలో ఎవరైనా సరే వాళ్ళకి ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు అని ఉంది కాబట్టి ఇప్పుడు ఎలా కోల్పోతాం హోదాని అని చాలా మంది పాపం అమాయకంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అదే రాజ్యాంగంలో మరికొన్ని పేజీలు తిరిగేస్తే ఆర్టికల్ 341లో ఎక్కడైతే వీరికి రిజర్వేషన్స్ అనేది కేటాయించడం జరిగిందో, ఏ ఆర్టికల్ కింద రిజర్వేషన్ ఇవ్వటం జరిగిందో అదే ఆర్టికల్లో కింద 2 పేరాల కింద చాలా స్పష్టంగా ఏమి రాశారంటే, ఇది మతం మారితే క్రైస్తవంలో కానీ ఇస్లాంలో కానీ వీరు మతం మారితే వారికి ఇది వర్తించదు అని చెప్పి చాలా స్పష్టంగా అందులోనే పేర్కొన్నారు. నేను పై పేరా చూస్తాను, కింద పేరా నేను చూడను, నేను కళ్ళు మూసుకుంటాను. సో నేను కళ్ళు మూసుకున్నాను కాబట్టి నాకు ఆ కింద పేరా సంబంధం లేదు. ఎందులో అయితే నీకు ఇచ్చిందో అదే దాంట్లో మరొక పేరాలో చాలా స్పష్టంగా రాయటం జరిగింది. అంటే సార్, ప్రజలు వాళ్ళు పొందుకోవాల్సిన హక్కుల్లో అవి కోల్పోతూ ఉన్నప్పుడు ఫైట్ చేయడం తప్పు లేదు కదా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సరే, అయితే చాలా అద్భుతంగా చెప్పావమ్మా.
ఇప్పుడు ఆర్టికల్ 16 అది ఎంప్లాయ్మెంట్ని డీల్ చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్, ఉద్యోగ అవకాశాలు ప్రజలందరికీ సమానంగా ఇవ్వాలి అనేది ఫస్ట్ పేరా. ఎవరికైనా సరే ప్రజలందరూ ఒకటే, అందరూ సమానమే, ఆల్ ఆర్ ఈక్వల్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అందరికీ సమానంగా ఇవ్వాలి. అక్కడ కింద ఏం పెట్టారంటే మరి కొన్ని సామాజిక వర్గాలు వారికి రిప్రజెంటేషన్ ఉద్యోగాల్లో కూడా రాలేని పరిస్థితి ఉంటే, అటువంటి పరిస్థితి ఉండే వరకు అదే రాజ్యాంగంలో మరొక అంశాన్ని బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, వీరికి రిజర్వేషన్స్ ఇవ్వాలి, సమతుల్యం పాటించటానికి. అందరూ సమానం అన్నారు, కానీ సమానంగా లేకపోతే వీరికి రిజర్వేషన్లు ఇవ్వాలి, అందుకని 10 ఏళ్ళు రిజర్వేషన్ ఇద్దాం అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ సమానం అంటంలో పేర్కొంటూ 10 ఏళ్ళు ఇచ్చారు ఒరిజినల్గా రిజర్వేషన్. 80 ఏళ్ళు ఇవ్వాలని లేదు. అప్పుడు అందరూ సమానమని అన్నారు కదా. మరి అందరూ సమానం అని అన్నప్పుడు మరి ఎస్సీలకి ఎందుకు ఇవ్వాలి? తక్కువ మార్కులు వచ్చిన ఎస్సీకి 40 మార్కులు వచ్చినా ఉద్యోగం వస్తుంది. వేరే వాళ్ళకి ఒక రెడ్డికో, ఒక కమ్మకో, ఒక క్షత్రియుడికో 90 వచ్చినా ఉద్యోగం వస్తుందని గ్యారంటీ లేదు, సీట్ వస్తుందని గ్యారంటీ లేదు. అది వివక్ష కాదా? మరి ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం మమ్మల్ని అణిచేశారని చెప్పి ఇంకో 1000 సంవత్సరాలు ఈ రిజర్వేషన్ల ద్వారా మిగిలిన వాళ్ళని అణిచేస్తారా అని నేను అంటలా. వాళ్ళు కూడా అడగటం ప్రారంభిస్తే అదే ఆర్టికల్ 16లో వీరు అడుగుతున్నట్టు ఇప్పుడు అదే ఆర్టికల్ 16 సైట్ చేసి ఉద్యోగ అవకాశాలు అందరికీ సమానము రాజ్యాంగంలో చెప్తాంది. ఒరిజినల్గా 10 ఏళ్ళే అన్నారు రిజర్వేషను, పెంచుకుంటూ వెళ్తున్నారు. పెంచుకునే అధికారం పార్లమెంట్కి ఇచ్చారు, పార్లమెంట్ పెంచుకుంటూ వెళ్తుంది. నథింగ్ రాంగ్. అల్టిమేట్గా రాజ్యాంగంలో ప్రొవిజన్ ఉంది. వాట్ ఎవర్ డెసిషన్ పార్లమెంట్ టేక్స్, అంటే పార్లమెంట్లో అన్ని కులాల ప్రతినిధులు ఉన్నారు, అన్ని రాష్ట్రాల ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళు తీసుకునే డెసిషన్ని గౌరవించాలి అనే రాజ్యాంగంలో ఉంది. కాబట్టి ఆ నిర్ణయం ప్రకారం 10 ఏళ్ళు అని ఒరిజినల్గా అనుకున్నప్పటికీ కూడా 77 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా అది నడుస్తుంది. సో నాకు నచ్చిన సెంటెన్సు, నాకు నచ్చిన లైను లేదా నాకు నచ్చిన పేరాయే నేను తీసుకుంటాను, నచ్చంది నాకు అనవసరం, నేను ఏ గొడవ చేసినా సరే చెల్లుతుంది అని నోరుంది కదా అని మీద పడిపోయి నాకు కేసులు పెట్టి పవర్ ఉంది కదా అని పూర్వం అనుకున్నారు. కేసులు పెట్టి పవర్ ఉంది కదా అని చెప్పి కేసులు పెట్టేసి బెదిరిస్తానని చెప్పి బెదిరిస్తే ఇవాళ బెదిరి వాళ్ళు ఎవరు లేరమ్మా. సార్ మీరు అన్నారు ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం మీకు అణగారిన వర్గాలుగా మీ మీద కుల వివక్ష చూపిస్తే అది ఇప్పటికీ అది రిజర్వేషన్ రూపంలో మీరేదో ఎక్స్పెక్ట్ చేస్తే అది కుదరదు అన్నారు. ఇప్పటికీ నేను అన్నది ఏంటంటే సార్ ఈ రకంగా ఆర్గ్యూ చేస్తే ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ ద అదర్ సైడ్, ఎవరికైతే ఉద్యోగాల్లో సమాన అవకాశాలు అని పేర్కొన్నారో మరి దాన్ని ఫాలో అవ్వాలి ఇంకా ఎన్నాళ్ళు అని వారు కూడా అనే అవకాశం ఉంటుంది. అంచేత ఏదైనా రాజ్యాంగం మార్చగలిగితే మార్చుకోవాలి తప్ప ఎవడి వాదన వాడు చేస్తే వి విల్ నాట్ గో ఎనీవేర్. సార్ అదే కుల వివక్ష ఎక్కడ కనిపించట్లేదు అంటారా సార్? కుల వివక్ష అన్నది లేదమ్మా. ఇవాళ రోజుల్లో అసలు కుల వివక్ష అన్నదే లేదు. లేని కుల వివక్షని రిజర్వేషన్ల కోసం ఉన్నట్టుగా భ్రమింపజేస్తున్నారు. మా మీద వివక్ష, మా మీద వివక్ష అని అంటున్నారు తప్ప అసలు ఎవరు కులమో ఎలా తెలుస్తుందమ్మా? పూర్వం రోజుల్లో అన్ని గ్రామాలుగా ఉన్న రోజుల్లో ఒకరికొకటి తెలుసు. ఇవాళ గ్రామాల కాన్సెప్టే పోయింది. పల్లెటూరులో కూడా ఈ మూల ఉన్నవాడు ఆ మూల ఉన్నవాడికి తెలియట్లా. అసలు 60% అర్బన్లో ఉన్నారు మెజారిటీ. ఇప్పుడు అన్నీ సెమీ అర్బన్ అయిపోయినాయి. పక్కింటి వాడు ఎవడో నీకు తెలియదు. మళ్ళీ పక్కింటి వాళ్ళని కులంతో అవమానించే వ్యవస్థ ఎక్కడ ఉంది ఇప్పుడు? సరే ఇంటి పేర్లతో వారి పేర్లతో వారి కులాన్ని డిసైడ్ చేస్తుంటే ఎవరు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నాకు తెలిసి కొత్తపల్లి ఒక ఇంటి పేరు ఉంది. రాజుల్లో ఉన్నారు, కమ్మర్లో ఉన్నారు, కాపుల్లో ఉన్నారు, ఎస్సీల్లో ఉన్నారు.
అసలు ఆ ఇంటి పేరు లేని కులమే లేదు, దాసరి ఆ ఇంటి పేరు లేని కులమే లేదు. అలాగే ఎన్నో కులాలు. ఈ ఇంటి పేర్లు అనేది ఆ ఊరు పేర్లను బట్టి వచ్చింది. కనుమూరి అని మా ఇంటి పేరు కూడా ఎస్సీలు ఉన్నారు. సో అలాగా ఊరు పేర్లను బట్టి వచ్చిన ఇంటి పేర్లు. ఇది కేవలం ఏంటంటే ఆ బెనిఫిట్ కోసం మేము వెనకబడి ఉన్నాము, మమ్మల్ని తొక్కేశారు. ఇప్పుడు అసలు మీ ముత్తాత పేరు నీకు తెలుసా? చెప్పు. నాకు తెలిసే అవకాశం లేదు. పూర్వం అంటే మామల పేర్లు, తాతల పేర్లు పెట్టేవారు. ఇప్పుడు లల్లి, లిల్లీ అని పెడుతున్నాడు పేర్లు, తెలియట్లా. సో అంచేత నీ ముత్తాత పేరు నీకు తెలియదు, కానీ నీ ముత్తాతను అనగొట్టేశాడు కాబట్టి నువ్వు ఆ బెనిఫిట్ అడుగుతున్నావు. నీ ముత్తాత ఎవరో నీకు తెలియదు, నిజంగా అనగొక్కాడో లేదో కూడా తెలియదు. కానీ ప్రభుత్వం అప్పుడు ఆ బెనిఫిట్ ఇచ్చింది. ముందు 10 ఏళ్ళే ఉంది, కంటిన్యూ అవుతుంది. కాబట్టి కంటిన్యూ అవ్వాలి అంటే, నువ్వు మతం మారినా కంటిన్యూ అవ్వాలి అంటే, మతం మారినా మా మీద ఆ వివక్ష ఇంకా కొనసాగుతుంది అని చెప్పి అలాగ మాట్లాడేయటం తప్ప నిజంగా వివక్ష ఎక్కడుందమ్మా? సో మేము కాలేజీలో ఎప్పుడో 50 ఏళ్ళ క్రితం, సరే 45 years బ్యాక్ కాలేజీకి వెళ్ళాం. ఇప్పుడు కాదు, అసలు 45 years బ్యాకే అసలు నాతోటి చదువుకున్నోడు ఎవడో కులం ఏంటో కూడా నాకు తెలియదు ఈ రోజు దాకా. సో అసలు కులం అనేది పట్టించుకుంటాం ఎప్పుడో పోయింది. సార్ ఇప్పుడు ఏదైతే దళితులు మతం మారి క్రిస్టియానిటీలోకి వెళితే వాళ్ళ రిజర్వేషన్ హోదా కోల్పోతుంది అంటే సార్ ఎస్సీ కోటాలో రిజర్వేషన్ పోతుంది. బీసీసీ అని వారికి ఒక కేటగిరీ ఇచ్చారు, దానికి 1% రిజర్వేషన్ ఇచ్చారు. సార్ దీనివల్ల నిజమైన ఎస్సీలు కూడా కొంతమంది నష్టపోతున్నారు. చాలా మంది, కొంతమంది కాదు. అసలు నిజంగా ఈరోజు నిజంగా మతం మారిన ఎస్సీలని అనర్హులు చేయాలి. నిజంగా అనర్హులు చేస్తే జరగవచ్చు కూడా, చేస్తే ఇంకా మిగిలి ఉన్న దళిత సోదరులందరికీ కూడా 100% ఉద్యోగాలు వచ్చేస్తాయి. సార్ ఇప్పటికీ కూడా ఇదే వెనుకబాటుతనంతో కావచ్చు, లేక విద్య ఉద్యోగాల విషయంలో ఇప్పటికీ కూడా వాళ్ళు ఎన్నో లక్షల కుటుంబాలు. అసలు ఈ విద్య ఇదంతా ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కావట్లా. సార్ అంబేద్కర్ గారు ఎప్పుడో పుట్టింది, ఎప్పుడో పుట్టిన అంబేద్కర్ ఇదే కులంలో పుట్టి ఆయన లండన్లో చదువుకున్నాడు కదా. చదువుకోవాలి అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్రీగా చదువు చెప్తున్నారు. పోనీ డబ్బులు లేవు అని అంటే ఫ్రీగానే చదువు చెప్తున్నారు. షూ ఇస్తున్నారు, ఫుడ్ ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, సంవత్సరానికి 15,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. స్కూల్లో పలానా కులం, పలానా ఎస్సీ కులం అయితే చేర్చుకోవని చెప్పి ఏ ప్రభుత్వ పాఠశాల అన్నా చెప్పారా? ఎక్కడ తక్కువ చేశారు? ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ ఇంకా ఏదో కావాలి అన్నప్పుడు రాజ్యాంగం ప్రకారం కొన్ని నియమాలు అక్కడ ఉన్నాయి. ఆ నియమాలు ఫాలో అవ్వకుండా నేను మతం మారుతాను, నాకు ఎందుకు ఇవ్వు అని బెదిరించేయటం, మా ఓట్లు నీకు అక్కర్లేదా అంటాం. భయపడే రాజకీయ నాయకులు భయపడుతున్నారు. సార్ ఇప్పుడు నేను అడగబోయే రాజకీయంలో ఉన్నప్పటికీ కూడా నేను రాజ్యాంగంలో ఉన్నదాన్ని మనం పాటించవలసిన బాధ్యత ఉంది అని చెప్తున్నా. అర్థం చేసుకున్నాడు, అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకోకపోతే నాకేమి వాళ్ళు ఓట్లు వేయరు అన్న భయం నాకేమీ లేదు, వేయాల్సిన అవసరం లేదు. నాకు దళితులు ఓటేస్తే చాలు. నాకు క్రిస్టియన్ గురించి నేనే అగేన్స్ట్గా మాట్లాడతల్లా. క్రిస్టియన్లుగా మారిన దళితులు ఆ హక్కుని కోల్పోవడం తప్పు అని నేను అన్నా. ఆ హక్కుని కోల్పోవడం తప్పు అన్నదాన్ని తప్పుగా ఎవరైనా భావిస్తే, వాళ్ళు నేను ఓటేయను అని బెదిరిస్తే అక్కర్లేదని చెప్తున్నా. ఎందుకు నేను నా మనసుకు నిజం అనుకున్న దాన్ని, నా ఆత్మసాక్షిని నేను చంపుకొని బతకవలసిన అవసరం నాకు లేదు. ఓకే, 10% మంది నొచ్చుకున్నారు, బట్ నేను మాట్లాడిన మాట నిజం అని చెప్పి 90% నమ్మితే, 80% నమ్మితే, ఆ నమ్మిన 80%లో 80% నాకు ఓటేసిన 64% ఓట్లు నాకు వస్తాయి. నాకు నెగ్గడానికి కావాల్సింది 51%. ఇద్దరు పోటీ చేస్తారు. అంచేత దీనివల్ల నా గెలుపు ఓటములు డిసైడ్ అవుతాయి అన్న భయం నాకేమీ లేదు. అసలు మా పార్టీకి ఇమేజ్ లేకపోతే వేరే విషయం. బట్ నేను ఈ నిజం మాట్లాడినందువల్ల, రాజ్యాంగంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పినందువల్ల నాకేదో ఓట్లు పోతాయనో, లేదన్నా బెదిరించి నీకు ఓట్లేను అంటే ఇటు మానేరా అని చెప్పి అంటాను తప్ప
ఏమండి ప్లీజ్ మీరు నాకు ఓటు అయిపోతే ఎలాగండి అని నేను అడగను. సార్ ఇప్పుడున్న ఈ రిజర్వేషన్ వ్యవస్థ వల్ల టోటల్ అంటే నాట్ ఓన్లీ రఘురామకృష్ణంరాజు గారు టోటల్ రాజకీయ వ్యవస్థ మీదే ఏమైనా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని భావించవచ్చు అంటారా? ఏమీ ఉండదమ్మా, రాజకీయ వ్యవస్థ మీద ఎటువంటి ప్రభావం ఉండదు. ఎందుకంటే ఆ పర్సంటేజ్ ఓకే లెస్ దాన్ 20%. ఆ 20% మేము ఒకటైపోతాం అని మాట్లాడితే వారు మాట్లాడేది 80% రుచించదు. ఆ 20% మేమే ప్రభుత్వాలు స్థాపించేస్తాము అని చెప్పి ఈ మధ్యన బజార్లంతా తిరుగుతున్నారు. 20%తో ప్రభుత్వం స్థాపించగలిగితే మంచిదే, స్థాపించండి. అసలు ఆ 20%కే ఉద్యోగాలు ఇవ్వాలి అని పెట్టుకోండి. ఇంకా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకూడదు, 100% రిజర్వేషన్స్ అని పెట్టుకోండి. ఎవడు కాదన్నాడు? అందరూ పార్లమెంట్ మెంబర్లు మీ 20%తోనే దేశంలో ఉన్న పార్లమెంట్ సీట్లన్నీ నెగ్గేయండి, చట్టాలు మార్చేయండి. రాజ్యాంగంలో ఉంది కదా ప్రొవిజన్, మార్చేయండి. 60 ఓట్లు 70 ఓట్లు ఎమ్మెల్యేకి పోటీ చేసి వచ్చిన వాళ్ళు కూడా మేము చట్టాలు మార్చేస్తాం, ఇది తప్పు అది తప్పు అంటే ఏం చేస్తాం? సార్ ఇప్పుడు మీరు ఏదైతే వ్యతిరేకిస్తున్న అంశం ఉందో దానికి నేను సంబంధించి వ్యతిరేకించట్లేదమ్మా, సార్ నేను మీరే కనిపిస్తున్నారు సార్ అందరికీ. రాజ్యాంగంలో ఏముందో దాన్ని నేను చెబుతున్నానంతే. నేను అనటమే తప్పంటే నేనేం చేయలేను. అన్న దాంట్లో అంటే ఏమన్నా తప్పు రివర్స్ గా ఉందా ఒక మత చెప్పండి. స్వేచ్ఛను మేము పొందే అవకాశాన్ని ఇక్కడ కొంచెం ఎవరు వ్యతిరేకిస్తున్నారు. వద్దన్నారు? మత స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. ఎవడు మతం మారొద్దన్నాడు? అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు అంటున్నారు అంతే. ఆ రాజ్యాంగంలోనే మత స్వేచ్ఛని నీకు రాజ్యాంగమే కదా ఇచ్చింది. అక్కడ రాజ్యాంగం బాగుంది, నాకు మత స్వేచ్ఛ ఇచ్చింది రాజ్యాంగం. ఆ మత స్వేచ్ఛ ఇచ్చినప్పుడు నువ్వు బుద్ధిజంలోకి వెళ్తే నీ రిజర్వేషన్ నీకు ఉంటుంది. ఎందుకంటే అది ఇక్కడ మతం, ఆ పర్టికులర్ విదేశీ మతంలో మరి ఈ కులం అన్నది లేదు కాబట్టి కులం లేని మతంలో కులాన్ని ప్రవేశపెట్టడం ఆ మతాన్ని అవమానించడం కాబట్టి ఆ మతాన్ని అవమానించడం కరెక్ట్ కాదు కాబట్టి ఈ నియమాన్ని రాజ్యాంగంలో పెట్టారు. మళ్ళీ నాకు అది కావాలి ఇది కావాలి నా స్వేచ్ఛను పోగొట్టేస్తున్నారంటే ఎవడెళ్ళమన్నాడు? వెళ్ళొచ్చు, రిజర్వేషన్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. రాజకీయాలుగా బీసీసీ తీసుకోవచ్చు, 1% ఇచ్చారు, ఆ 1% ఉండొచ్చు కదా. లేదా బీసీసీ కూడా మీరు వదులుకుంటే యూ కమ్ అండర్ ఈబీసీ ఇఫ్ యూ థింక్ యూ కెన్ హ్యావ్ మెరిట్. అంతేగాని నాకు అవకాశాలన్నీ నాకే రావాలి, నాకు నచ్చినట్టు నేను చేయాలి, రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛ కావాలి, రాజ్యాంగం ఇవ్వని రిజర్వేషన్ కూడా నాకు ఆ మత స్వేచ్ఛని నేను స్వీకరించినప్పుడు రాజ్యాంగం ఇవ్వని రిజర్వేషన్ కూడా నాకు కావాలి అని చిన్నపిల్లలు చందమామ అంటే కోసం మారం చేసి సామాజిక స్వేచ్ఛని కోల్పోయినట్టు అవుతుంది కదా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి సార్. ఎవరు మారొద్దన్నారమ్మా? సామాజిక స్వేచ్ఛ నేను ఎవడొద్దన్నాడు? నీకు క్రిస్టియానిటీ నచ్చింది వెళ్ళిపో, ఎవడొద్దన్నాడు? మరి ఇది పోద్ది కదా అంటే కుదరదు. అది కావాలనుకున్నప్పుడు ఇది వదులుకో అన్నారు. ఇది కావాలా అది కావాలో తేల్చుకో. నాకు కులము కావాలి రిజర్వేషన్ కావాలంటే కులం అనేది ఉన్నది హిందూ మతంలోనే. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాల అమ్మ, నేను హిందూ మతంలో ఉన్నంత వరకే నేను మాల. నేను క్రిస్టియానిటీ తీసుకుంటే మతమే మారిపోయా, ఆ మతంలో కులం లేదు. నేను ఆ మతంలోకి వెళ్ళినా సరే నేను నాకు మాలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ నాకు ఇవ్వాల్సిందే అని నేను మారం చేయటం కుదరదు. నీకు మత స్వేచ్ఛ కావాలనుకున్నప్పుడు ఆ మతంలో కులం లేనప్పుడు ఇంకా కుల స్వేచ్ఛ ఎలా ఉంటుంది? నీకు కులం వల్ల వచ్చే బెనిఫిట్ ఎలా ఉంటుంది? ఆ మతం వల్ల నీకు ఏదైనా బెనిఫిట్ ఉందని నువ్వు అనుకుంటే అది వస్తుంది. ఆర్ ఎకనామికలీ ఎకనామికల్లీ వీకర్ అయితే నువ్వు బీసీసీ కూడా అక్కర్లేదు, నేను పరీక్షల్లో పోటీ పడతాను, ఎకనామికల్లీ వీకర్లో వాళ్ళకున్న కోటాలో నేను పోటీ పడతానంటే నువ్వు పోటీ పడవచ్చు. సార్ ఇప్పుడు ఏదైతే ఈ రిజర్వేషన్ హక్కుల కోసం ఎస్సీ హోదా కోసం ఇప్పుడు ఏదైతే దళిత క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళు మళ్ళీ హిందువులుగా మారాలి అంటే మీరేమైనా సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా సార్? నేను సపోర్ట్ చేయగల రాజ్యాంగంలోనే ప్రొవిజన్ ఉంది.
ఇప్పుడు వాళ్ళు పూర్తిగా చర్చిలకు వెళ్ళటం మానేసి మళ్ళీ హిందూ మతం స్వీకరించినట్టుగా మిగిలిన వాళ్ళు ఇంకా మతం మారని వారి బంధువులు వారి కమ్యూనిటీ అక్కడ ఉండి వాళ్ళు వీరిని హిందువుగానే స్వీకరిస్తే సో దే కెన్ క్యాన్సిల్ దేర్ బీసీసీ సర్టిఫికేట్ తీసుకుని ఉంటే ఆ బీసీసీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే రెగ్యులర్గా వారం వారం చర్చికి వెళ్తున్నారు, వారి తల్లిదండ్రులు చనిపోతే క్రిస్టియన్ శ్మశాన వాటికలో చక్కగా సిలువేసి గ్రానైట్ వేసి పాతి పెట్టారు. అవన్నీ ఉన్నప్పుడు సునీల్ కుమారో శ్రావణ్ కుమారో చెప్పినట్టు అబ్బబ్బే నువ్వు చర్చికి వెళ్తే క్రిస్టియన్నా, నీ తల్లిదండ్రులని పూడ్చిపెడితే క్రిస్టియన్నా అని అతనికి అనుమతించి అన్నీ అది ఎలా చెల్లుతుందని మాట్లాడితే చెల్లదు. ఇప్పుడు చింతాడ ఆనంద్ కేసు రేపో మాపో వచ్చేస్తుంది, సుప్రీంకోర్టు చెప్పింది. కలెక్టర్ ఆటోమేటిక్గా డిస్మిస్ చేయాలి, లేదంటే కలెక్టర్ పోతాడు కంటెంప్ట్ కేసులో. సో ఆటోమేటిక్గా అది డిస్మిస్ అవుతుంది. నేనే నా కాన్స్టిట్యున్సీలో జోసఫ్ అనే ఒక వ్యక్తి అందరి మీద ఇలా కేసులు పెడతా ఉంటే అతని శ్మశాన రికార్డులు చర్చ్ రికార్డులు అన్నీ తీసుకొచ్చి ఆ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసాం. కోర్టుకు వెళ్ళాడు, ఏమవుతుంది? కోర్టుకు వెళ్ళినా ఏం కాదు, వీ హ్యావ్ ఆల్ ద ఎవిడెన్సెస్. ఇప్పుడు బుద్ధుడు బొమ్మ వేసుకుని తిరుగుతున్నాడు, నేను బుద్ధిస్ట్ని అని. ఎలా కుదురుతుంది? అతని స్కూల్ సర్టిఫికేట్లో ఆది ఆంధ్ర క్రిస్టియన్ అని ఉంది. వాళ్ళ తల్లిదండ్రుల్ని క్రిస్టియన్ శ్మశాన వాటికలో పాతి పెట్టాడు. చర్చిలో అతనికి ఒక పోస్ట్ ఉంది. వారం వారం చర్చికి వెళ్తాడు, చర్చిలో అతను ప్రార్థనలు చేసినవి, చర్చిలో అతను ఇచ్చిన స్పీచ్లు పుంకాలు వీడియోలు ఉన్నాయి. నాకే సంబంధం లేదంటే అలా పోయింది సర్టిఫికెట్. ఇలాగే వెరితెరలు వేస్తే చాలామంది పోతాయి. ఇప్పుడు ఎమ్మెల్యేలకు పోటీ చేసే వాళ్ళలో కూడా చాలామంది ఉండొచ్చు. ఓకే, రెగ్యులర్గా చర్చికి వెళ్ళి జోసెఫ్లు ఫ్రాన్సిస్లు ఎమ్మెల్యేలు ఉంటే ఉండొచ్చు. అటువంటి వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది. ఎవరన్నా ప్రశ్నిస్తే ఉంటుంది. ఏ సార్ రాజకీయాల్లో పోటీ చేయకూడదా? ఎస్సీ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయకూడదు. వాళ్ళకి మరి స్పెషల్గా కాన్స్టిట్యున్సీలే ఉండవు కదా సార్, మరి అది ఎలా అవుతుంది? క్రిస్టియన్స్ ఉంటుందా సార్? క్రిస్టియన్లు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎస్సీలు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. కానీ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఎస్సీలే పోటీ చెప్పి ఎస్సీలే పోటీ చేయాలి. క్రిస్టియన్స్ ఎక్కడైనా చేయొచ్చు. సార్, మీ పార్టీకి చెందిన తిరువూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ గారు 2 రోజుల క్రితం ఒక తీవ్రమైన ఆరోపణలు, కామెంట్స్ అనుకోవచ్చు, ఈ భారతదేశంలో ఉన్న లేక రాష్ట్రంలో ఉన్న ఎస్సీలందరూ దళితులందరూ ఒక క్రిస్టియన్సే అనే ముద్ర వేసే ప్రయత్నం ఒక వ్యక్తి ద్వారా ఒక కుట్ర జరుగుతుంది, వాళ్ళకి ఆ హోదా కోల్పోయేలాగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అయితే ఆయన మాట్లాడడం జరిగింది. మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఆయన కామెంట్స్ మీద మీ కామెంట్ ఏంటి సార్? ఏంటంటే ఆయన రాజ్యాంగమే మన అస్త్రం అని కూడా మాట్లాడుతున్నారు. రాజ్యాంగంలో మతం మారే స్వేచ్ఛ ఉంది అని అంటున్నారు. ఎలా చూడాలంటారు? లేదని చెప్పలేదు కదా. ఆర్టికల్ 25 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హాస్ గివెన్ యూ ద ఫ్రీడమ్ టు చూస్ విచ్ ఎవర్ రిలీజియన్ యూ వాంట్ టు బీ ఇన్. అది రాజ్యాంగం ఇచ్చింది పైపేరాలో. ఒక వ్యక్తి ద్వారా కుట్ర అనే అండర్లైన్ చేశారు ఆయన. ఆ వ్యక్తి మీరే అనుకోవచ్చు అంటారా సార్? ఆ వ్యక్తి నేను అవ్వచ్చు. అతని ఉద్దేశంలో చింతాడ ఆనంద్ అనే పాస్టర్ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు రూల్ ఉన్నప్పటికీ కూడా జనం మర్చిపోయినట్టు నటించి, రాజకీయ నాయకులు మర్చిపోయినట్టు నటించిన అంశం మరి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా చాలా స్పష్టంగా వెలుగులోకి వచ్చింది. మరి ఆ చింతాడ ఆనంద్ కేసేసాడు కాబట్టి అతన్ని కూడా ఇండైరెక్ట్గా అన్నాడేమో ఆయన శ్రీనివాసరావు గారు, నాకు తెలియదు. లేదు నువ్వు చెప్పినట్టు నన్ను కూడా అనుకోవచ్చు, తప్పేమీ లేదు. ఎందుకంటే ఆ చింతాడ ఆనంద్ ఇష్యూలో ఆ జడ్జిమెంట్ బ్రహ్మాండమైన జడ్జిమెంట్ అని చెప్పి నేను కూడా మాట్లాడాను. నా అభిప్రాయం ఆయన చెప్పిన రాజ్యాంగంలోనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే కుట్ర అన్నారు కదా సార్, అది కుట్ర అనుకోవచ్చు అంటారా మీ నుంచి? అంటే అది వారి వివేకానికి నేను వదిలేస్తా. ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్న అంశాన్ని నేను స్పష్టంగా చెప్పినప్పుడు రాజ్యాంగాన్ని ఫాలో అవ్వటం కుట్ర కింద వస్తుంది అని చెప్పి ఆయన భావిస్తే, కుట్రకు ఆయన మైండ్లో ఉన్న డెఫినేషను ఇదే అయితే ఒక పుస్తకంలో ఉన్నదాన్ని చదివి చెప్తే
ఆ చెప్తున్న విషయాన్ని కుట్ర అంటారని చెప్పి ఆ ప్రొఫెసర్ అర్థం చేసుకుంటే ఆయన అర్థం చేసుకున్న డెఫినేషన్ ప్రకారం ఆయన కరెక్ట్. కుట్ర అనే అదర్వైజ్ ఆ పదం అర్థం వేరు, ఆయన అర్థం చేసుకున్న అర్థం అదే అయితే ఆయన కరెక్ట్. సార్, ఈ రాష్ట్రంలో చాలామంది మతాల గురించి, కులాల గురించి అధ్యయనం చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే మీలాంటి పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. కానీ వీళ్ళెవ్వరూ మాట్లాడకుండా, వీళ్ళెవ్వరూ పట్టించుకోకుండా ఒక రఘురామకృష్ణంరాజు గారే ఈ ఎస్సీ హోదాకు సంబంధించి ఎందుకు పదే పదే మాట్లాడుతున్నారు, ఎందుకు తలకెత్తుకున్నారు అని అంటే మీరు ఏం చెప్తారు సార్? ఎందుకు అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, నా మీద ఎస్సీ అట్రాసిటీ కేసెస్ ఒక 6 పెట్టారు, అట్లీస్ట్ ఇంకెక్కువ ఉన్నాయేమో. ఒక 6 అయితే పక్కాగా పెట్టారు. పెట్టిన వాళ్ళు ఎవరు ఎస్సీలు కాదు, ఓకే, క్రిస్టియన్స్. అన్ని ఫేక్ కేసులు, అబద్ధాలు. నేను ఎక్కడో ఢిల్లీలో ఉన్నా. మామూలుగా ఎస్సీ అట్రాసిటీ కేసు అంటే ఆ వ్యక్తిని అతని కులంతో, అతని పేరుతో, కులంతో 10 మంది చూస్తూ ఉండగా నేను అబ్యూస్ చేస్తేనే ఆ చట్టం ప్రయోగించాలి. నేను ఎక్కడో ఢిల్లీలో ఉన్నాను. ఎవడో కెనడీ, ఎవడో జాన్, ఎవడో జోసెఫ్ నా మీద కంప్లైంట్లు ఇచ్చేసి నా మనోభావాలు చెదిరిపోయినాయనో ఇంకోటనో పెట్టేసి ఆ పోలీస్ స్టేషన్లో అప్పుడు ప్రభుత్వం ప్రెషర్తో దొంగ కేసులు రిజిస్టర్ చేసి నా కోసం ఎదగటం, నేను మళ్ళీ కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకుని ఎన్నో లక్షలు తగలేసి ఆ స్టేల కోసం నాకేదో నేను డబ్బులు ఖర్చు పెట్టుకోగలిగిన కెపాసిటీ ఉంది, లాయర్లు నా స్నేహితులు ఉన్నారు. సో కాబట్టి నేను ఇమ్మీడియట్గా మేనేజ్ చేసుకోగలిగాను. లేకపోతే ఎంతమంది దానికి బలైపోతున్నారు. 99% ఆఫ్ ద ఎస్సీ అట్రాసిటీ కేసెస్ ఆర్ ఫాల్స్ కేసెస్. 99 ఐఎమ్ అండర్లైనింగ్. సో డిఫరెంట్గా ఎవడో ఒకటి మాట్లాడాలి. ఎన్నాళ్ళు కొడితే కొట్టించేసుకుంటారు, తిడితే తిట్టించేసుకుంటారు. సమ్వన్ ఎక్కడో మార్పు రావాలంటే అది ఒక్కడితోటే మొదలవుతుంది. ఆ ఒక్కడు నాతోటి మొదలైంది మార్పు. సార్, ఆకివీడు రామాలయం విషయానికి వస్తే చాలా గ్రాండ్గా శంకుస్థాపన అయింది. అప్పుడు గతంలో మీరు 1-2 సార్లు అక్కడ సందర్శించడానికి వెళ్ళినప్పుడు క్రిస్టియన్సే దాడి చేశారు అని చెప్పి, దాడి జరిగింది అని అందరూ చూస్తూ ఉన్నారు, మీరు కూడా అన్నారు. సో ఆ శంకుస్థాపన జరిగినప్పుడు ఎవరు అడ్డంకులు చెప్పలేదు, ఎవరు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు, చాలా సాఫీగా జరిగిపోయింది. మరి అక్కడున్న క్రైస్తవులే దాన్ని అడ్డుకున్నారా, లేక బయట వారు ఎవరైనా బయట వాళ్ళు వచ్చి చాలా ఎక్కువగా డిస్టర్బ్ చేశారు? అప్పుడు బయట వాళ్ళే డిస్టర్బ్ చేశారు. ఆ బయట వాళ్ళు రాలేకపోయారు అప్పుడు డిస్టర్బ్ చేయటానికి. సో కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, సో వాళ్ళు దే ఆర్ క్వైట్. సరే, ఒక రాముడిని కొలుచుకోవడానికి, రామాలయం నిర్మించడానికి ఎందుకు సార్ ఇన్ని ఇబ్బందులు, ఎందుకు సార్ ఇన్ని అడ్డంకులు? చాలా సార్లు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. దేనికి సంకేతంగా చూడాలి? అదే జడ శ్రావణ్ కుమార్ అతని పరమత అసహనం. సో అతనే వేశాడు, 4 కేసులు వేశాడు, 4 కొట్టేశారు, అయినా సిగ్గులేదు. మళ్ళీ 5వ పిటిషన్ ఒకటి వేశారు, ఏదో హడావుడిగా మెన్షన్ చేశారు, కానీ అది లిస్ట్ కాల. మళ్ళీ ఆఫ్టర్ ఆ వెకేషన్ లిస్ట్ అవుతుంది. లిస్ట్ అయిన వెంటనే ఈసారి ఖచ్చితంగా తిట్టి కొట్టేస్తారు. సార్, ఈ రిజర్వేషన్స్కి సంబంధించి చాలా బ్రీఫ్గా మనం మాట్లాడుకున్నాం అనుకుంటున్నాం. ఈ ఇంటర్వ్యూతో చాలా మందిలో ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయని కూడా అనుకుంటున్నాం. మీ వాల్యుబుల్ టైంని మా విజిల్ న్యూస్ కోసం అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.